गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 18వ రోజు 8/7/2021 గురువారం. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదము చేసిన పురాతన ప్రతి ఒక్కటి
శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు పరవశత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోహు వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్ట దాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణ మాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, 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 శ్రీపాద వల్లభ దిగంబరా. ఇప్పటికి అనుష్ఠానము పూర్తి చేసుకున్నాం. ఇంకా గ్రంథ పఠనంలోకి వెళదాం. నిన్న అధ్యాయము 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. నిన్నంతా కూడా ఆనంద శర్మతో సద్గోష్ఠిలో ఉన్నాం. నిన్నంతా కూడా ఆనంద శర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుడనైనా శంకర భట్టు చెప్తున్నాడు. ఆయనే కాదు, మనందరము కూడా గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఇంతవరకు అటువంటి అంతరార్థాలతో బోధించినది ఎక్కడా లేదు మనకి. అట్లాగే ఉదయాన్నే కాలకృత్యాలను తీర్చుకుని ఆనంద శర్మ అనుజ్ఞ తీసుకుని శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురువపురం వైపుకు బయలుదేరితేనే నిన్న ఆ విధంగా జరిగింది. ఆనంద శర్మని మనం 700 సంవత్సరాల క్రితం కలుసుకున్నాం శంకర భట్టుతో పాటు. మరలా మనం ఎప్పుడు కలుసుకున్నాం ఆయన్ని? ఇగో ఈ మధ్యనే గొలగమూడిలో వెంకయ్య స్వామి అవధూతగా ఉండగా కలుసుకున్నాం మనందరము కూడా. ఒకవేళ కలుసుకోకపోయినా ఆ పేరును విన్నాం. మనతో పాటు చరించాడు ఆయన. అందరికి దాదాపుగా గొలగమూడి వెంకయ్య స్వామి అవధూత అంటే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన్ని మరలా మనం కలుసుకున్నాం అనమాట. ఆనంద శర్మగా ఉన్నప్పుడు 700 సంవత్సరాల క్రితం అప్పుడు కలుసుకున్నాం ఆయన. ఇప్పుడు మరలా వెంకయ్య స్వామి అవధూతగా కలుసుకున్నాం అనమాట. సరే, ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకుని పూర్వాపురం వైపుకి బయలుదేరాం. ఈరోజు అధ్యాయం 14. పూర్వాపురం వైపుకి బయలుదేరుతున్నామంటే ఇంకా శ్రీపాదుల వారి దర్శనం మనకి అతి త్వరలో అవబోతూ ఉన్నది. దత్తదాసునకు అభయ ప్రదానం. నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. పాఠశారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురువగడ్డ చేరగలనని చెప్పిరి. దగ్గరకు వచ్చేసాం. శ్రీపాదుల వారిని భౌతికముగా ఎప్పుడు దర్శించదనా అనే మనమున ఎంతయో ఆతృతగానున్నది. ఒక చేతిలో కళ్ళు ముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయినను బ్రాహ్మణుడనైన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనొకట చేతను ఆ కళ్ళు వాసన నాకు ఎంత మాత్రము ఆమోదయోగ్యము కాని కారణమునను నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించాను. శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించుచు వడివడిగా నడుచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరాను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరం ఒకటకు ప్రయత్నము సలుపుట భావ్యమా అని అతడు ప్రశ్నించను. అంతటా, పోయి నీవెవ్వడవు, నాతో నీకేమి పని అని నేను అడిగితిని. దానికి అతడు బిగ్గరగా నవ్వాను. గుప్పుమని కళ్ళు వాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకున్నటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చిదివో, నీ పయనము ఎక్కడికో తెలుసుకునుట యుక్తము అనెను. కళ్ళు నమ్ముకున్న వారు కూడా ఈ ప్రాంతంలో వేదాంత సంభాషణ చేయు సమర్థులు కాబోలు అనుకుంటేను. దారిన పోవు వారినందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అతడ చేరినది. ఆ కళ్ళు నమ్ముకున్న వ్యక్తి, అయ్యా, నేను ఈ ప్రాంతంలో కళ్ళు తీసుకుని అమ్ముకుని వాడను, ధర్మబద్ధముగా జీవించు వాడను. నాకు తాటి చెట్టే కల్పవృక్షము.
నేను చెట్లు నెక్కి కళ్ళు తీసుకుని వచ్చునంత వరకును ఈ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నా కొరకు వేచి ఉండెను. నేను బ్రాహ్మణుడనైనను కళ్ళు త్రాగుటకు అలవాటు పడితిననియు చెల్లించుటకు తన వద్ద పైకము లేదనియు కాస్త కళ్ళు పోసి పుణ్యమును పొందవలసినదనియు కోరెను. నేను వల్లెయంటిని. నేను కళ్ళు పోయేటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారం ఎక్కువగా ఉండుటను గమనించి నలుగురి ఎదుట కళ్ళు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునకు కళంకం ఏర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగమునరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు ఇది అమృతముతో సమానమైనది. అంతట అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన ఎడల విశేష పుణ్యము లభించును కదా అని ఆశతో ఉన్నాను. నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది అనెను. అచ్చట ప్రోగుపడిన వారందరూ కళ్ళు గీసుకుని జీవించు గౌడ కులస్థులైనందున తమ సాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కళ్ళు త్రావింపబడెను. తదుపరి వారందరూ తలా ఒక దారిలోనూ పోయిరి. నాకు కళ్ళు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయాను. నేను నా మనసులో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడైన శ్రీపాదుని సందర్శనమునకు పోవచ్చు నీచమైన కళ్ళును సేవించితిని. నా బ్రాహ్మణత్వము మంట కలిసినది. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖము నెట్లు చూడగలను. నా కర్మ ఇట్లు కాలినది. విధి బలీయమైనది. నా నుదుట ఈ రకముగా వక్ర లిపి లిఖించి ఉండ మరో విధముగా ఎట్లు జరుగును అని కుమిలిపోసాగితిని. నాకు అడుగులు తడబడసాగాను. నా ముఖము నుండి దుస్సహమైన కళ్ళు వాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాదుల వారి నామోచ్చారణము చేసుకొనుచు నడుచుచుంటిని. మార్గ మధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కనిపించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించితిని. ఆ పవిత్ర తపోభూమిలో అడుగుడుటకు నాకు మనస్కరింపలేదు. అందునను కళ్ళు త్రాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహు నింద్యమని తలంచితిని. నేను నా దారిన పోవచుండా వెనుక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరుచుచు, ఓయే శంకర భట్టు, ఆగుము, నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చేశ్వరమున పలికాను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీ స్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించారు. స్నానానంతరము మధురములైన ఫలములను సంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, నాయన దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కళ్ళు గీసుకున్న గౌడ కులస్తునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించితివి. ఎంతటి విడ్డూరము అని పలికి నాకు తల తిరిగినంత పని అయినది. నేను చూచుచున్న విశ్వమంతయును నా కళ్ళ ముందే క్రమముగా అదృశ్యమగునట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగముల వలె నాపై ఎగసిపడినట్లు అనుభూతమైనది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగముల వలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తా యందు అత్యంత హేయమును అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైనది. నేను అనున్నది ఏమిటో తెలియరాని తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయితిని. నాలోని పరిమితమైన నేను అనునది నశింపగా ఈ సమస్త సృష్టియు కేవలము స్వప్నము వలె అనిపించసాగినది. ఇంతలో శ్రీ స్వామి నాపై మంత్ర జలమును ప్రోక్షించిరి.
పవిత్ర భస్మమును నా నుదిటిపై తమ దివ్య హస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనైతిని. కొద్ది క్షణముల పాటు నేను దివ్యానందమును అనుభవించుతుని. ప్రకృతిస్థుడనైన వెంటనే నేను స్థూల తత్వంలోనికి కూరుకుపోయేతిని అని తెలుసుకుంటుని. శ్రీ స్వామి, ఒకానొక జన్మ నుండి నీవు గౌడ కులస్థుడవు, మిక్కుటముగా కళ్ళును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరములలో నీకు కళ్ళును త్రాగవలెననే కోరిక మిగిలి ఉన్నది. శ్రీపాదుల వారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైనను నీవు కళ్ళు త్రాగుటకు అలవాటు పడిపోయి పతనమయ్యడి వాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగానే వాటిని పరిహరించుచుంటిరి. శ్రీ గురువుల మహిమను వర్ణించుట ఎవరి తరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి అని వివరించింది. అంతటా నేను, అయ్యా, శ్రీ గురుని మహిమ విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొని కొలదని ఇంకనూ తెలుసుకొనవలనడి ఉత్సుకత మిక్కుటముకుచున్నది. శ్రీ గురుడు పదే పదే తాను నృసింహ సరస్వతి నామమున అవతరించదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకున్న ఉత్సాహము కలుగుచున్నది అని అంటేనే. అందులకు స్వామి, నాయన, వేద ఋషుల యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతఃసత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. ఋతము అనగా సత్యము. ఇదియే ఆత్మ సత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయునప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిది. అదే విధముగా సరస్వతి శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతి నది అంతర్వాహిని. దీనిని వర్ణించున్నప్పుడు సత్యవాక్కులను ప్రబోధించున్నదిగాను, ఋత ప్రబోధమును గావించున్నదిగాను, భావన సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించున్నదిగాను, ఋత ప్రబోధమును గావించున్నదిగాను, భావన సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించున్నదిగాను, మహావర్ణవమును తెలియజెప్పునదిగాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపచేయునదిగాను చెప్పబడినది. కావున శ్రీ గురుడు ఒకానొక ప్రబోధక శక్తి, ప్రబోధీనా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమునరించెదరు. పరమ సత్యమును అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞము అనున్నది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతలకు అర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణములను, అశ్వములను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద, అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందలి నిగూఢార్థము యోగ్యులైన వారలకే తెలియబరచబడుటకు అత్యంత రహస్యముగా ఉంచబడినది. యజ్ఞ కార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచిన ఎడల వెన్న కాచిన నెయ్యి. అయితే ఘృత శబ్దమునకు దీప్తి అని మరొక అర్థమున్నది. వేదమందు గో శబ్దమునకు వెలుగు అని అర్థమున్నది. అశ్వము శక్తికిని, ఆత్మ బలమునకును, తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖ్యస్థమై ఉన్న అశ్వరూపమును వరముగా కోరేది. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గో కిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను, సంతతిని కాంక్షించుచు ఎన్నో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్థం ఉన్నది. పుత్రోత్పత్తి అనున్నది అంతఃశక్తి జనకమునకు సంకేతం. దీనినే వారు
అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు వర్ణించిరి. అదే విధముగా సలిలము, ఉదకము అనునవి కూడా సంకేతార్థంలోనే వాడబడినవి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రము, అనగా దైవత్వము అంతర్లీనమై ఉన్న జడాబ్ది అను చీకటి సముద్రము నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిది. దీనినే మహాసముద్రము అని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తంలో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములలో ఊర్ధ్వ సలిలములను మనకు గోచరింపజేయుచున్నది అనిరి. వేదమునందు చెప్పబడిన సప్త శ్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్ణ విభూతులు. పరాశర మహర్షి సలిలములందు వసించు జ్ఞానమును విశ్వ ప్రాణమని చెప్పి ఉన్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొనేది. వృత్రుడు తేజస్సును అనగా గోవులను, సలిలములను, పరమ సత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకున్న రాక్షసుడు. ఇటువంటి నీచ కృత్యములను నొనగూర్చున్నట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు, తమశక్తులు. సత్య జ్ఞానమును అన్వేషించు వారికి ప్రబల విరోధులు అని వివరించరి. ఔదుంబర వృక్షమునకు ఇచ్చిన వరములు నరసింహ సరస్వతి అవతార వైశిష్టము. నాయన, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్తంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించను. ప్రహ్లాదుడు రాజయ్యను. కొంతకాలము తరువాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్తంభము చిగూర్చుటనారంభించను. అచ్చట ఔదుంబర వృక్షము రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజింపసాగెను. శ్రీ దత్తాత్రేయుల వారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతమునందు ఆసక్తి ఉండుటను గమనించిన శ్రీ దత్తులు, నీవు కలియుగమున యతి వేషధారివై దీనజనోద్ధరణ చేయగలవనియు, ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయగలవనియు వానిని ఆశీర్వదించిరి. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీ దత్తుని చరణ కమలములపై పడి తనకు కూడా వరమిమ్మని కోరారు. అంతటా శ్రీదత్తులు, ప్రతి ఔదుంబర మూలమునందును నేను సూక్ష్మ రూపమున ఉందును. నేనుండి నరసింహాకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నృసింహ సరస్వతి నామము వహించి అవతరించదనని వాగ్దానము చేశారు. ఇదంతైను పైన్య బ్రాహ్మణమునందు వర్ణింపబడినది. ఈ పైన్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్త మహర్షుల తపోభూమి అయిన హిమాలయమునందలి శంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలిచి ఉన్నది. మిగిలిన చోట్ల లుప్తమైపోయినది. ఉన్నవా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్తంభము నుండి ఆవిర్భవించిన ఆవేశ అవతారము శ్రీ నరసింహస్వామి. అదే విధముగా కలియుగమునందలి జనులు కల్మష చిత్తులై దైవమున్నాడా లేడా తాను కుతర్కములు చేయునడా తాను ఉన్నానని రుజువు చేయుటయేగాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసేదనుటకు సూచనప్రాయముగా వారు నృసింహ సరస్వతి నామమున అవతరించెదరు. అంతటా శ్రీ స్వామి వారిని, అయ్యా, మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల వారిని దర్శించితిరా? వారి బాల్య లీలలను వినుటకు మనస్సు విబిళ్ళూరుచున్నది అని అడిగింది. శ్రీపాదుల వారి అద్భుత లీల. శ్రీ స్వామి ఇట్లు చెప్పసాగాను. నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది. అందరూ నన్ను హేళన చేయువారు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. 5వ సంవత్సరము నుండి ఈ జబ్బు ఉధృతమవసాగెను.
ఒక్క సంవత్సరము గడుచుసరికి 10 సంవత్సరముల వయస్సు పెరిగినట్లు ఉండేది. నాకు 10 సంవత్సరముల వయస్సు వచ్చు నాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధునికుండు లక్షణములు రాసాగాను. శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యంలో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారలకు భూరి దక్షిణలు ఇయ్యబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసములను కరుణాకరునిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకుని పోయాను. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరములు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతమునంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనమునందుంచిరి. అతడు లోభియేగాక దురాశాపరుడు. ఘృతమునందలి ఒక వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపాను. యజ్ఞము ప్రారంభమాయను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికీ చింతాజనక విషయమాయను. శ్రీ బాపనార్యులు ప్రశాంత వదనముతో శ్రీపాదుల వారిని అవలోకించిరి. అంతట శ్రీపాదుల వారు, నా ధనమును అపహరింపవలననే కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకుని బయటకు వచ్చినప్పుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డు కర్రతో ఒక్కటి వేసేదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించు వారి ఇంట జ్యేష్ఠ పత్ని సమేతముగా శనేశ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను అని పలికిరి. శ్రీపాదుల వారి మాటలు ఎవరికీ అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోవు సంఘటనల గురించి చెప్పుచున్నారనుకునిరి. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై, అమ్మా గంగామ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైన ఘృతమును ఇయ్యవలసినది. నీ బాకీని మా తాతగారైన పైండ వెంకటప్పయ్య సృష్టి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని వ్రాయించారు. ఈ లేఖను పైండ వెంకటప్పయ్య సృష్టికి చూపిరి. వారు అంగీకరించిరి. ఆ లేఖను తీసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా 4 పాతగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకుని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేద మంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరూ చూచుచుండగానే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాతగయా తీర్థమునకు సమర్పించారు. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయాను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు, కొంచెము సేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించెదను, నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది, దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను అనేది వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లున్నాయని అతడు లోలోన చింతించుచుండెను. తాను ఘృతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒక పరియోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. అప్పుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగింది. శ్రీపాదుల వారు, తాత, నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు గదా, ఒక గృహమును పరశురామ ప్రీతి గావింపవలెను, దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసినది అనేది వృద్ధ బ్రాహ్మణుడు.
గృహ నిర్మాణమునకు శంకుస్థాపనలకు ముహూర్తములుండును గాని గృహ దహనములకు ముహూర్తములు ఉండవు అనేది. గృహ దహనానికి ముహూర్తం అంట. శ్రీపాదుల వారు చౌర్యము చేయుటకును గృహ దహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును? వృద్ధ బ్రాహ్మణుడు అటువంటి ముహూర్తములు ఉన్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జ్యములు దుర్ముహూర్తముల వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. శ్రీపాదుల వారు ఆయన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయం ఏమైనా జరుగుచున్నదా? వృద్ధ బ్రాహ్మణుడు ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది. శ్రీపాదుల వారు తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసం సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. శ్రీపాదుల వారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివరణమాయను. కొలది సేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకుని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానము చేయుటలోను ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోను సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకుని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. ఈ విధముగా 3 రోజుల పర్యంతము చేయమనేది. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య వరద హస్తమును నా మస్తకముపై నుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడవయ్యదవుగాక. గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించదవుగాక అని ఆశీర్వదించిరి. తదుపరి శ్రీపాదుల వారు, ఓయి, నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారము చేయుచుండెడి వారు. వ్యాపారమునందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించితి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యను. గృహమునందలి నీ భార్య కూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయిండుటను గాంచి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతములో విష ప్రయోగము చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనైతివి. నీవు గతములో విష ప్రయోగము చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మీపటలము గావింపబడినది. మీ ఇరువురిని కర్మబంధముల నుండి నా ఈ లీల ద్వారా విముక్తులను చేసి తిని అని పలికిరి. శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేద శాస్త్రములందు పండితుడనైతిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చెను. శ్రీపాదుల వారి ప్రమేయముతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేదమొకటచే అనంతర కాలమున ఇరువురుకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్య లీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడనైతిని. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యను. శివుడు లేకుండా చేయబడిన దక్ష యజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మ సూక్ష్మమును
గుర్తెరుంగుట మంచిది. నాయన శంకర భట్టు, సకల దేవతలను తేజస్సంభూతులు, అదితి అనంత రూపిణి, ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమనమునకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు, మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్య పోషకులు, దివ్య లోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు, అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్ట శక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమున కలిగినవి. అశ్వము అను శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేద ఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును, మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యమునకు, జాజశక్తికి, జీవశ్వాస శక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు, పశువులు మొదలైన జీవరాశుల వలనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూల బీజములన అనగదగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నుండి విభిన్న వర్గములుగా విడిపోయి వేరు వేరు జాతులు, వంశములు, కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంవ్యూహములందు ఒక్కొక్క దానికి ఒక సమాన ప్రకాండము, మానసిక తత్వ చరిత్ర కలదు. బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణం. వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషా బోధనా ప్రయోగము అనునది పరిణమించినది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సత్బ్రాహ్మణుల అధీనములై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప గల ప్రాథమిక భావములను నివేదించే అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడు. అయితే అతని సేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిశ్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసిక అంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకం. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకం. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడవు. నీవు దానిని సంస్కృత భాష యందు రచించినను, అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగున అనువదింపబడినను, పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే. శ్రీపాదుల వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను
శ్రీపాదుల వారు అచ్చటనే సూక్ష్మ రూపమునయుండి వినెదరు. మనం మొత్తం 11 మందిమే ఉన్నామని అనుకుంటున్నాం, లేకపోతే 15 మందిమే అని అనుకుంటున్నాం. కానీ ఇంకొకళ్ళు ఉన్నారు, శ్రీపాదుల వారు. ఆయన్ని కూడా మనం లెక్కేసుకోవాలి. ఎవరు ఎక్కడ పఠించుచున్నను శ్రీపాదుల వారు అచ్చటనే సూక్ష్మ రూపమునయుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపుము. శ్రీపాదుల వారు 7 వర్షముల ప్రాయము వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంరంభము ఉండేది. శ్రీ బాపనార్యుల వారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవమును చూచు యోగము కలుగలేదు. అతడు పంచమ జాతికి చెందిన వాడైనందున ఈ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించదమని చెప్పాను. వారందరూ ఎంతో ఆసక్తితో వారి ఇంటికి చేరిరి. దత్తదాసు దత్త చరిత్రమును ఇట్లు చెప్పనారంభించను. పూర్వయుగములందు అనసూయ మాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాషించుచుండెను. దీన జనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీమంగళమగునుగాక. ఇంతకంటే శ్రీ గురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమును లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారులు కూడా తన్మయులై వినుచుండెరి. ఈ రకముగా 53 సార్లు జరిగను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నది అనేది. అంతటా శ్రీ బాపనార్యులు శ్రీపాదుల వారిని కారణమడుగగా, విశుద్ధ అంతఃకరణుడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సజ్జక్ ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది అని శ్రీపాదులనిది. శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతి కులములు లేవు. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతినీయలేదు. అంతటా క్రోధావేశంతో శ్రీపాదులు ఇట్లనిరి: మీరు ఎవరినైతే పంచములని నీచ జాతి వారని క్రౌర్యముతో అణిచివేయుచున్నారో వారి అందే నా కటాక్షము మెండుగా నుండి రాబో శతాబ్దంలో వారు ఉన్నత స్థితి అందుందురు. రాబో శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యమునందలి అధికాంశము సేవకా వృత్తిని అవలంబించి ధర్మ భ్రష్టులు కర్మ భ్రష్టులు అయ్యేదరు. నా వచనములు శిలాశాసనములు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్త భక్తిని కలిగిన ఎడల వారిని కంటికి రెప్పవలే కాపాడెదను. శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీ జనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలదిసేపటికి శ్రీపాదుల వారు శాంతులై మౌనమునవలంబించిరి. సరిగా ఇదే సమయంలో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతి ఒక్కరిని శ్రీపాదుల వారు ఆశీర్వదించిరి. ఆయన శంకర భట్టు చూచితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ? వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో గాని మరే విధమైన భౌతికములైన విషయములతో గాని ప్రమేయమే లేదు.
దత్త ప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన ఎడల కష్ట నష్టములకు గురియగుదురు. శ్రీపాదులు భక్తులకు తెలిపిన 12 అభయ వాక్యములు. శ్రీపాదుల వారు దత్తదాసుని ఎంట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపు. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వాణిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. శ్రీ పీఠికాపురమున నేను ప్రతి నిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించదను. నా రాక దైవ రహస్యము. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను వానినన్నింటినీ భస్మీపటలముగా వించెదను. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యదను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఎంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకున్నను నాకు సమ్మతమే. 9. నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందజేయబడును. 10. శ్రీపాద శ్రీవల్లభుడని నా పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశాలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. 11. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. 12. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయం. దిగంబరా 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 శ్రీపాద వల్లభ 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 దిగంబరా రాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సమర్పణము. ఇక్కడ ఉండే